మొదలెడదామా? హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ ల్యాబ్. జస్ట్ ఇప్పుడే కంగు తినొచ్చాను. సారీ ఇప్పుడే కంగు మూవీ చూసొచ్చాను. అంటే మూవీ చూసాక బుర్ర పని చేయట్లేదులే, అందుకే అలా అన్నాను. ఇంకా మూవీ విషయానికి వస్తే జస్ట్ బిలో యావరేజ్ అంతే, అంతకు మించి ఏమి లేదు అక్కడ. అసలు ఎవడ ఎందుకు అరుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఓరిని ఎవర్రా మీరంతా అసలు. విజువల్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బట్ స్టోరీ ఎక్కడ అసలు? 2.5 hours ఆడియన్స్ థియేటర్లో కూర్చొని చూడాలంటే సరైన స్టోరీ ఉండాలి కదా, అదే మిస్ అయింది ఇక్కడ కూడా. ఇంకా మూవీకి హైలైట్ వచ్చేసి సూర్య గారి పర్ఫార్మెన్స్. 100కి 101% ఇచ్చారు ఆయన అయితే, ద బెస్ట్. ఇంకా విలన్గా చేసిన బాబీ డియోల్ కూడా తన రోల్ తగ్గట్టు తన బెస్ట్ అయితే ఇచ్చారు. ఇంకా మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి లాస్ట్ 15 minutes. అప్పటి వరకు మూవీతో పోలిస్తే అది బెటర్. మూవీలో ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి సెకండ్ హాఫ్లో మంచులో 15 మంది ఆడవారితో ఒక ఫైట్ ఉంటుంది, హైలైట్ ఇంకా మూవీకి. మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్. మూవీలో ధీరా అన్న బీజిఎం ఉంటుంది, మూవీకి హైలైట్ ఇంకా అది. వింటేజ్ డిఎస్పీ అయితే గుర్తొచ్చాడు నాకు. రీసెంట్గా ఈ మూవీ ప్రొడ్యూసరు కంగు మూవీ 2,000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అన్నారు. విజువల్స్ పెడితే 2,000 కోట్లు రావు సార్, సరైన స్టోరీ కూడా ఉండాలి. ఒకవేళ సరైన స్టోరీ ఉన్నా అది తీసే విధానం బాగుండాలి. ఇంకా ఫస్ట్ హాఫ్ అయ్యే టైంకి ఒకరి ముఖం ఒకరు చూసి నవ్వుకుంటున్నారు. ఏం చేస్తారు మరి, అర్థమైతే బాగుందని అనుకుంటారు, అర్థం కాకపోతే ఏం చేస్తారు అలా నవ్వుకోక. బట్ మూవీ లాస్ట్లో ఒక క్యామియో రోల్ అయితే ఉంది, అదైతే నచ్చింది అందరికీ. ఆ రోల్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కంగువా పార్ట్ 2 అని అనౌన్స్ చేశారు. చూడాలి మరి అది ఎలా ఉంటుందో. సో ఇది గైస్ కంగువా జెన్యూన్ రివ్యూ. సో ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.